కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు, దాంపత్య కలహాలు వీటిని కోర్టుకు వెళ్లకుండా పరిష్కరించుకోవడానికి ఉత్తమ మార్గాలున్నాయా? బేషుగ్గా ఉన్నాయి. ఇళ్లల్లో పెద్దవాళ్ళుంటారు. ప్రతి దానికి కోర్ట్‌కి వెళ్ళి జీవితాలు నాశనం చేసుకొని, పెళ్లి చేసుకున్న 3 రోజులకే విడాకులంటారు. అలా కాకుండా కుటుంబ సభ్యులు కూడా పెద్దవాళ్ళు ఇదివరకు మనలో చాలామంది ఉండేవారు. పెద్దవాళ్ళు పంచాయతీ అనేవారు. కొన్ని ప్రదేశాల్లో పంచాయతీ అంటారు. కొన్ని దగ్గర ఏంటంటే సెటిల్‌మెంట్ అంటారు. అలా పెద్దవాళ్ళు కూర్చొని అటు వాళ్ళు, ఇటు వాళ్ళు పిల్లల్ని సర్ది చెప్పి సెటిల్‌మెంట్ చేయొచ్చు. వాళ్ళు ఏదైనా తగాదాలు అవి ఉన్నాయంటే వాళ్ళలో వాళ్ళకే సెటిల్ చేసుకుంటారు. ఇక కాదు, కూడదు అని అంటే ఇంకా ఆస్తులు, గొడవలు అవి అంటే కనుక అప్పుడు కోర్టు వరకు వెళ్ళొచ్చు కానీ, లేకపోతే కుటుంబం కానీ, పెద్దవాళ్ళు కానీ దీన్ని ప్రోత్సహించి వాళ్ళు దాన్ని సెటిల్ చేయొచ్చు. విడాకుల సమయంలో పిల్లల కస్టడీ విషయంలో కోర్టు ఏ విషయాలకు ప్రాముఖ్యతనిస్తుంది? పిల్లలు కనుక మైనర్స్‌గా ఉంటే కనుక మోస్ట్‌లీ తల్లి దగ్గరే ఉంటారండి. ఈ విడాకులు తీసుకుంటున్నప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించవలసింది ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. వాళ్ళిద్దరికీ ఆ పిల్లలకి ఏంటంటే ఎటు వెళ్ళాలి అనేది తెలీదు పాపం. వాళ్ళకి పేరెంట్స్ ఇద్దరు కావాలి. వాళ్ళు ఒకళ్ళ దగ్గరే ఉండలేరు. తల్లి దగ్గర ఉంటే తండ్రి కావాలనిపిస్తుంది. తండ్రి దగ్గర ఉంటే తల్లి కావాలనిపిస్తుంది. కాకపోతే తండ్రి కొన్ని పనులు చేయగలరు. కొన్ని పనులు చేయలేరు. అందుకని కోర్టు ఎప్పుడూ తల్లి దగ్గరే ఉంచడానికి చూపిస్తుంది. ఇక కాదు మేము తల్లి వల్ల ఏదైనా కొన్ని స సందర్భాల్లో ఏంటంటే తల్లి దగ్గర పిల్లలని ఉంచే స్థితి ఉండదు. అలాంటప్పుడు కస్టడీ మాత్రం వాళ్ళ ఆహ్, గ్రాండ్ పేరెంట్స్‌కి ఇస్తుంది కోర్టు. కొన్ని సందర్భాల్లో. మాక్సిమం 90% అయితే తల్లి దగ్గరే ఉంచడానికే కోర్టు అనుమతిస్తుంది. లేదా మేజర్ అయ్యాక తండ్రి దగ్గర. అంతవరకు మాత్రం తల్లి దగ్గరే ఉంచుతుంది.